అంటే ప్రభురాత్రి భోజనం లేక రొట్టె విరుచుట, హోలీ కమ్యూనియన్. దీని గురించి ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని ముఖ్యమైన అంశాలని మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే అపోస్తుల దగ్గర నుంచి సంఘం ఎలా ఏర్పడింది అన్నది మనకి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మొట్టమొదట పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన సువార్త ప్రకటించాడో, ఆ రోజున 3,000 మంది పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంగా ఏర్పడ్డారు. అదే మొదటి సంఘం. ఆ సంఘానికి దేవుడు 4 ముఖ్యమైన స్తంభాలు లాంటి నియమాలు ఏర్పాటు చేశాడు. ఆ 4 ముఖ్యమైన స్తంభాలు లాంటి నియమాలు మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తాం. యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 42. ఈ 3,000 మంది సంఘంగా చేర్చబడిన తర్వాత వారు ఎడతెగక చేసే 4 కార్యాల గురించి అక్కడ రాయబడింది. సో ఆ 4ంటికి మీరు ఏమని యాడ్ చేయాలి అంటే ఎడతెగక అనే పదాన్ని మీరు యాడ్ చేయాలి. మొట్టమొదటిది అపోస్తుల బోధయందు ఎడతెగక ఉండేవారు. అదేవిధంగా అపోస్తులతో పాటు సహవాసమందు ఎడతెగక ఉండేవారు. రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండేవారు. ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండేవారు. చూడండి, బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు, ఈ 4 మూల స్తంభాల మీద వీరు ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితం ఆధారపడి ఉంది. అయితే ఈరోజు మనం చూస్తే 3 స్తంభాలు కొంచెం పర్వాలేదు, కానీ ఒక ముఖ్యమైన స్తంభం ఈనాడు క్రైస్తవ సంఘానికి, క్రైస్తవుడికి చాలా బలహీనంగా ఉంది. ఆ ముఖ్యమైన స్తంభం ఏంటంటే రొట్టె విరుచుట అనే స్తంభం. బోధయందు ఉంటున్నారు ఎడతెగక, కొంతమంది సహవాసంలో కూడా ఎడతెక్కుంటున్నారు, ప్రార్థనలో కూడా ఎడతెక్కుంటున్నారు. కానీ రొట్టె విరుచుట అనే ఒక ముఖ్యమైన స్తంభం లాంటి ఒక మాట ఇక్కడుంది. దాని గురించి ఈనాటి సంఘం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. ఎంతోమందికి ఈ రొట్టె విరుచుట అనే దాని గురించి నిర్లక్ష్య వైఖరి, కొంతమందికి దీని గురించిన అసలైన అవగాహన లేకపోవడం, ఇలాంటివి ఎన్నో మనం చూస్తున్నప్పుడు నిజంగా అపవాది ఎంత పెద్ద పన్నాగం పన్నాడు ఈ విషయంలో అని మనకు అనిపిస్తుంది. కనుక ఈ రోజున ఈ రొట్టె విరుచుట అనేది మనం చాలా ప్రాముఖ్యమైనదిగా తీసుకోవాలి. ఎవరైనా క్రైస్తవుడు ముందుకి సాగాలి అంటే, ఆత్మీయంగా కొనసాగాలి అంటే, ఆ వ్యక్తి తప్పనిసరిగా ఈ రొట్టె విరుచుట యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క విలువను, అందులో ఉన్న శక్తిని గ్రహించకపోతే ఆత్మీయ జీవితంలో కొనసాగలేడు, దేవునికి దగ్గరగా ఉండలేడు. అందుకనే ఈ రొట్టె విరుచుట విషయంలో ఈనాడు మనం చూస్తే ఎన్నో రకాలైన గందరగోళాలు, కన్ఫ్యూజన్, రకరకాలైన ఆలోచన విధానాలు ఉన్నాయి. అసలు ప్రభు బల్ల అంటే ఏంటి, లేక రొట్టె విరుచుట అంటే ఏంటి, అది ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అసలు ప్రభు బల్లలో పాల్పొందితే ఏమవుతుంది, వీటిని గురించి ఈనాటి సంఘానికి అసలు ఏమీ కూడా తెలియదు. ఒకే ఒకటి తెలుసు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి ఇది సాదృశ్యం, సూచన, ఇది యేసు రక్తానికి సాదృశ్యం, సూచన అని చెప్పి తీసుకోవడం తప్ప అది ఎంత ప్రాముఖ్యమైందో, అది తీసుకోకపోతే మనం ఎంత దేవునికి శాశ్వతంగా దూరం అయిపోతామో తెలుసుకోని స్థితిలో ఉన్నారు. అందుకనే దీని గురించి ఈరోజు నేను పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. ఓకే, అయితే ఈరోజున మొట్టమొదటిగా అసలు ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి, లేకపోతే రొట్టె విరుచుట అంటే ఏంటి? ఈ రోజులో చాలామందిని అడిగితే వాళ్ళు ఏమంటారో తెలుసా? రొట్టె విరుచుట అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యం అండి, సూచన అండి అని అంటారు. కానీ బైబిల్లో మనం ఎక్కడ కూడా సాదృశ్యం, సూచన అన్న మాట ఎక్కడ కూడా ఉండదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్షాత్తు ఆయన నోటితో ఆయన చెప్పిన ఒక 4 సాక్ష్యాలు ఈ రోజున మనం బైబిల్లో చూద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 26 ఏమని చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభు, ఇది తినండి, ఇది నా శరీరము అని అన్నాడు. 27వ వచనంలో ఏమని అన్నాడు? ఇది నా రక్తము అని చెప్పి అన్నాడు. చూడండి, ఇక్కడ ఇది నా శరీరానికి సాదృశ్యం, సూచన అని అన్నాడా? ఇది నా రక్తానికి సూచన, సాదృశ్యం అని అన్నాడా? అనలేదు కదా యేసుక్రీస్తు ప్రభు. కానీ మనం ఎందుకు ఇది సూచన, సాదృశ్యం అని అనుకుంటున్నాం? 2వ మాటను కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. మార్క్ చాప్టర్ 14 వర్స్ 22. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ఇది నా శరీరము అని చెప్పన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. లూక్ చాప్టర్ 22 వర్స్ 19. ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము అని చెప్పి అక్కడ కూడా ఆయన అన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే 1 Corinthians chapter 11 verse 24, ఇది మీ కొరకైన నా శరీరము అనుంది. ఇప్పటికి 4 వాక్య భాగాలు మనం చూసుకున్నాం. ఈ 4ంటిలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఇది నా శరీరానికి సాదృశ్యం, సూచన అని అన్నాడా? లేకపోతే అన్నిసార్లు కూడా ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పన్నాడు? ఒక్కసారి ఆలోచించండి.
సో అపవాది మనకి ఎంత గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడంటే, ఇది ఆయన శరీరంగా కనుక వివేచిస్తే మనం ఎంత శక్తివంతులం అయిపోతామో తెలుసు కనుక, ఇది ఆయన శరీరంగా కంటే ఆయన శరీరానికి సూచన, సాదృశ్యం అని తీసుకునేలా మనల్ని అపవాది ప్రేరేపిస్తున్నాడు. కనుక సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని అంటున్నాడంటే, మీరు నా యొక్క సాదృశ్యాన్ని తినట్లేదు, మీరు నా శరీరాన్ని తింటున్నారు, మీరు నా రక్తాన్ని త్రాగుతున్నారు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఈ మాటలు చెప్తున్నప్పుడు చాలామందికి చాలా కఠినంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. ఇది చాలా కఠినమైన మాట అని. ఎందుకో తెలుసా? ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్తా ఉంటే కొంతమంది అదే మాట అన్నారు. అదేంటో తెలుసా? ఇది చాలా కఠినమైన మాట అని చెప్పి, ఆయన శరీరాన్ని మనం ఎలా తినగలం, ఆయన రక్తాన్ని మనం ఎలా త్రాగలం అని చెప్పంట ఆనాటి నుంచి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు అని మనం చూస్తాం. జాన్ చాప్టర్ 6 verse 47, యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. ఇక్కడ ఏమని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు? మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగి అని ఉంది. అందుకే వారు అంటున్నారు ఇది కఠినమైన మాట, ఆయన శరీరాన్ని మనం ఎలా తినగలం అని అన్నారు కదా. తర్వాత మరలా ఏమని అంటున్నాడు ఆయన? 53వ వచనంలో చూడండి, 54వ వచనం, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే. 55వ వచనం చూడండి, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమైనది. 56వ వచనం చూడండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు అని చెప్పుంది. ఎన్నిసార్లు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడు ఈ మాటలు అంటూ ఉంటే వారు ఏమన్నారో తెలుసా? 60వ వచనం చూడండి, ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. 66వ వచనం చూడండి, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదు. చూసారా? ఇక్కడ మాటలు మనం చూస్తే నా శరీరం తినండి, నా రక్తాన్ని త్రాగండి అన్న మాటలకి కొంతమంది ఇది కఠినమైన మాట, దీన్ని ఎవడు చేయగలడు అని చెప్పంట ఆనాటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి ఇంకెప్పుడు ఆయన్ని వెంబడించలేదట. చివరికి 12 మంది శిష్యులు ఉన్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఏమర్రా మీరు కూడా వెళ్ళిపోదామని అనుకుంటున్నారా అని అడిగితే ఆ 12 మందిలో పేతురు అన్నాడు, అయ్యా నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడు, నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్తామని ఆ 12 మంది ఆయన్ని వెంబడించారు. మిగతా వారందరూ ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? నా శరీరం తిని నా రక్తం త్రాగి అన్నది వారికి అభ్యంతర కారణంగా వచ్చేసింది. నా శరీరానికి సూచన, నా శరీరానికి సాదృశ్యం అంటే వారికి అభ్యంతరం ఉండేది కాదు. కానీ నా శరీరమే తినండి, నా రక్తం తాగండి అంటుంటే ఏంటి మేమేమన్నా నరమాంస భక్షకులమా అన్నట్టుగా వారికి అనిపించింది అనుకుంటా. వారు పూర్తిగా ఆయన ఇంకెప్పటికీ కూడా వెంబడించలేదంట. సో ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అనేకసార్లు మనం కూడా ఎలా ఆయన శరీరాన్ని తినగలం అనే సందేహం ఉండొచ్చు. కానీ ఎలా తినగలమని అడిగిన ఆ శిష్యుల యొక్క సమాధానానికి బదులుగానే తాను అప్పగింపబడబో రాత్రి రొట్టె విరిచి ఆ 12 మంది ఎవరైతే ఎదురు చూశారో వారికి తెలియజేశాడు, ఈ విధంగా మీరు నా శరీరాన్ని తినగలరు, ఈ విధంగా నా రక్తాన్ని త్రాగలరని. ఆ యొక్క అప్పగింపబడబో రాత్రి ఇచ్చిన ఆ యొక్క ప్రభువు బల్ల రొట్టె విరిచడానికి కార్యక్రమం ద్వారా ఆయన శరీరాన్ని ఎలా తినగలమో ఎలా త్రాగలమో ఆయన తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు బల్ల దగ్గరికి ఎప్పుడు మనం వచ్చినా సరే సాదృశ్యంగా సూచనగా మాత్రం దయచేసి రాకండి. అంతకంటే ప్రమాదం ఇంకొకటి లేదు. ఆ ప్రమాదం ఏంటో కూడా దేవుని వాక్యంలో మనం ఇప్పుడు చూసుకుందాం. ప్రభువు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా అది యేసుక్రీస్తు ప్రభువు శరీరమే, యేసు రక్తమే అని విశ్వాసి దాన్ని స్వీకరించగలగాలి. విశ్వాసి ఎప్పుడైతే యోగ్యమైన రీతిలో ప్రభువు బల్లలో పాలు పొందుతాడో అది సాక్షాత్తు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు చిందింపబడిన యేసు రక్తంగాను యేసు శరీరంగాను నా శరీరంలో కలుస్తుంది అని చెప్పేంత విశ్వాసంతో మనం దాన్ని స్వీకరించాలన్నది దేవుని యొక్క వాక్య భావం. కనుక ఈ రోజున మనం అలా స్వీకరించగలిగే పరిస్థితిలో ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు మనం ఏంటంటే ఇది ఎలా అవుతుంది, ఎవరో రొట్టెని చేస్తారు, ఎవరో ద్రాక్షరసం చేస్తారు, అది యేసు ప్రభు శరీరం రక్తం ఎలా అవుతుంది అని అనుకుంటాం. మన దేవునికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఒక పదార్థాన్ని తీసుకొని ఇంకొక పదార్థంగా చేయడం అనేది మన దేవునికి ఉన్న గొప్ప లక్షణం. ఏదైనా తోటలో మట్టి ముద్దను తీసుకొని మాంసపు ముద్దగా మార్చిన దేవుడు రొట్టెను ఆయన శరీరంగా మార్చలేడా? నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు ద్రాక్షరసాన్ని ఆయన రక్తంగా మార్చలేడా? కానీ అనేక మందికి అటువంటి విశ్వాసం లేదు. కొరింథీ సంఘంలో చాలామంది కట బలహీనతలు వచ్చేస్తుందంట. కొరింథీ సంఘంలో అంట చాలామంది రోగులు అయిపోతున్నారంట. కొరింథీ సంఘంలో చాలామంది చచ్చిపోతున్నారంట. ఎందుకు వారు బలహీనలు అయిపోతున్నారు? ఎందుకు వారికి రోగాలు వస్తున్నాయి? ఎందుకు వారు చచ్చిపోతున్నారు మీకు తెలుసా? ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29-30 వచనాలు ఏమనుంది? ప్రభువు శరీరమని
వివేచింపక, అండర్లైన్ చేసుకోండి, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. వివేచింపకపోవడం వల్లనే, చూసారా, ఇందువలననే 30వ వచనంలో ఏమనుంది, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. చూసారా, ప్రభు శరీరం అని వివేచింపక ప్రభు శరీరానికి సూచనని వివేచిస్తున్నారు. ప్రభు శరీరానికి రక్తానికి సూచన సాదృశ్యం అని వివేచించడం వలనంట వారు ఏమవుతున్నారంట, రోగులు అవుతున్నారు, బలహీనలు అవుతున్నారు, చచ్చిపోతున్నారు. నిద్రిస్తున్నారంటే పడుకుంటున్నారని అర్థం కాదు, నిద్రిస్తున్నారంటే చచ్చిపోతున్నారని అర్థం. కొరింథీ సంఘంలో ఎందుకు ఈ బలహీనతలు, కొరింథీ సంఘంలో ఎందుకు రోగాలు వచ్చేస్తున్నాయి, కొరింథీ సంఘంలో ఎందుకు మరణాలు వస్తున్నాయంటే వారంట ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకు తిని త్రాగుచున్నాడు. అందుకే అపవాది క్రైస్తవులు గ్రుడ్డితనం కలుగు చేస్తున్నాడు. ప్రభు బలలో పాల్పొందు, కానీ అది ప్రభువు శరీరం అని మాత్రం వివేచించుకు. ప్రభు యొక్క బలలో పాల్పొందు, కానీ అది ప్రభువు రక్తం అని వివేచింపకు. అది సాదృశ్యం అని తీసుకో, అప్పుడు నీకుంటదమ్మా అని చెప్పి సాతాను మనకి అది ఒక సూచనగా సాదృశ్యంగా ఉండిపోయే దౌర్భాగ్య స్థితిలోకి మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకు? మనం అది ఎప్పుడైతే ప్రభువు శరీరం అని రక్తం అని వివేచించలేకపోతున్నామో అందువలన మనం బలహీనం అవుతాం, రోగులం అవుతాం, చచ్చిపోతాం. అందుకోసమని అపవాది అటువంటి గ్రుడ్డితనంలో కలుగు చేస్తాడు. మనం ప్రభు బలలో పాల్పొందినప్పుడు ఒక వివేచన ఉండాలి. అదేంటో తెలుసా, ఇది నా యేసయ్య రక్తం, ఇది నా యొక్క యేసయ్య శరీరం అన్నట్టుగా మనం తీసుకోవాలి. కనుక అటువంటి అవగాహన లేనప్పుడు మన జీవితంలో చాలా డ్యామేజ్లు అయిపోతాయి. కనుకనే ఈ రోజున మనం తెలుసుకోవాలి, ప్రభు బలలో పాల్పొందుతున్నప్పుడు ప్రభు శరీరం అని వివేచించాలి. సో ప్రభు బల్ల అంటే ఏంటి? అది సాక్షాత్తు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నానన్నంత నిష్టతో మనం ముందుకొచ్చి దాన్ని వివేచనతో మనం తీసుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో ప్రభు బలలో పాల్పొందితే ఆశీర్వాదాలు ఏంటి? మనం నిత్య జీవం గలవారం అవుతాం కదా. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం ఒకసారి చూడండి. జాన్ చాప్టర్ 6:54, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని యేసయ్య చెప్పాడు. చూసారా, నా శరీరానికి సాదృశ్యమైంది తిని, నా యొక్క రక్తానికి సాదృశ్యమైనది తిని అని అక్కడ ఉందా? నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవము గలవాడు. సో నిత్య జీవం మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? మన జీవితంలో ఎప్పుడైతే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగుతామో, ప్రభు బల్లలో యోగ్యమైన రీతిలో పాల్పొందుతామో అప్పుడు మనకి నిత్య జీవం గలవాడని ఆయనే మనల్ని పిలుస్తున్నాడు. మనం నిత్య జీవం గలవారు అవుతాం. జీవానికి నిత్య జీవానికి మధ్యనున్న తేడా ఏంటంటే, ఒక వ్యక్తి జీవం కలిగి ఉన్నాడు కానీ కాళ్ళు చేతులు ఏమీ కదలవు, బుర్ర ఒకటే, బ్రెయిన్ ఒకటే పనిచేస్తూ ఉంటుంది. మంచం మీద పడుకొని ఉన్నాడు, కాలు కదుపుదాం అనుకుంటున్నాడు కానీ కదలట్లేదు, చెయ్యి కదుపుదాం అనుకుంటున్నాడు కానీ కదలట్లేదు. అతనిలో జీవం ఉంది. అదే సమయంలో ఒక పాము వేగంగా వస్తుంది మంచం దగ్గరికి, దాన్ని చూస్తున్నాడు, చంపేద్దాం అనుకుంటున్నాడు, పక్కనే కర్ర ఉంది, అందుకుందాం అనుకుంటున్నాడు, చెయ్యి రాదు, కాలు రాదు, జీవం ఉంది కానీ చంపలేకపోతున్నాడు. ఆ పాము పడగెత్తి కాటేసింది, అక్కడే చచ్చిపోయాడు. అతనిలో జీవం ఉంది కానీ అతనిలో లేచి పావుని కొట్టగలిగేటువంటి ఆ యొక్క ఉజ్జీవం అతనిలో లేదు. అన్నిటినీ కదిల్చే వాటిని ఆ వ్యక్తి కలిగి లేడు. అదే జీవానికి నిత్య జీవానికి మధ్య ఉన్న తేడా. మనం ఎప్పుడైతే ప్రభు బలలో పాల్పొందుతామో యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి మనలో ప్రత్యేకమైన రీతిలో నివసించడం అనేది మనం అనుభవిస్తాం. అందుకోసం అని చెప్పే ఇక్కడ అంటున్నాడు, నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనం కోల్పోగలమా? ఒకసారి ఆలోచించండి. రెండో ఆశీర్వాదం ఏంటంటే, ఆయనలో మనం ఆయనలో ఉండేటువంటి అనుభవం ఆ బల్లలో పాల్పొందే వారికే కలుగుతుంది. అదే రెండోది, లేక ఫలింపు జీవితం కలిగి ఉంటాం అని సింపుల్గా రాసుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. జాన్ చాప్టర్ 6:56, నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువానిలో వాని యందు నేను, నా యందు వాడు నిలిచుంటాం అని చెప్పంటున్నాడు. అంటే ప్రభువు బల్లలో పాలు పొందడం ద్వారా మాత్రమే, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగడం మాత్రమే ఆయన మనము ఆయనలో ఉండేటువంటి ఆ మిళితమైన ఒక శ్రేష్టమైన ఆ యొక్క ఆశీర్వాదకరమైన పద్ధతిలోనికి మనం వెళ్తాం. ఎందుకు మనకి దేవుని యొక్క వాక్యం చెప్తున్న ఈ యొక్క అనుభవం మనకు అవసరమో తెలుసా అండి? మీరు యోహాను సువార్తలో 15వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞతో కూడిన ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. జాన్ చాప్టర్ 15:4, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. చూసారా, నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిల్చుంటాను. నా యందు నిల్చోండి అన్నదేంటి? ఆజ్ఞ. మీ యందు నేను నిల్చుంటాను అన్నదేంటి? ప్రామిస్. సో దేవుడు అంటున్నాడు, నా యందు మీరు నిల్చోండి, మీ యందు నేను నిలిచి ఉందును అని చెప్పి తర్వాత ఏమన్నాడు? తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అనంది. చూసారా, అంటే మనం ఫలించాలి అంటే మనం ఆయనలో, ఆయన మనలో ఉండాలి.
ఆ అనుభవం ఎలా మనకు వస్తుంది? ప్రభు ఎలా నేను ఫలించగలను, ఎలా నీ యందు నేను నా యందు నువ్వు ఉండగలవు అంటే ఆయన అన్నాడు, నన్ను తినువానిలో నేనుంటాను, నాలో వాడు ఉంటాడు. అంటే నువ్వు ప్రభు బల్లలో పాలు పొందడం ద్వారా ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న అనుభవంలోనికి నువ్వు వెళ్తావు. అంతేకాదు ఆ తినడం ద్వారా మనం ఫలించే జీవితాన్ని కలిగి ఉంటాం. అదే ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాం. కనుక మనం ఫలించాలి అంటే మనం ప్రభు బలలో పాలు పొందాలి. సో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటండి? నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. రెండవ ఆశీర్వాదం ఏంటండి? ఫలింపు జీవితాన్ని కలిగి ఉంటాం. ఆయన మనలో, మనం ఆయనలో ఉండే అనుభవంలోనికి మనం వెళ్తాం. మూడవదిగా ప్రభు బలలో పాలు పొందడం వలన ఈ లోకంలో ఆయన మూలంగా జీవించడం మొదలు పెడతాం. అది మూడవ ఆశీర్వాదం. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం, జాన్ చాప్టర్ 6 వర్స్ 57, నన్ను తినువాడు నా మూలముగా జీవించును అని ఒక మంచి మాట ఉంది. సో ఈ మూడవ ఆశీర్వాదం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆయన్ని తింటున్నామో అప్పటి నుంచి మనం ఆయన మూలంగా జీవిస్తాం. ఎంత గొప్ప విషయం! యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం ఇక్కడ చూస్తే ఆయన యొక్క పరిశుద్ధమైన ప్రత్యేకమైన జీవితాన్ని చూసినప్పుడు చాలామందికి అలా నేను జీవిస్తే బాగున్నాను అనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మచ్చలేని వాడిగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. దాని గురించి మనం అడిగితే మనకేమనిపిస్తుంది అంటే, ఆయన దేవుడు కాబట్టి అలా జీవించాడండి, మనం ఎలా జీవించగలమండి అంటారు. కాదు, ఆయన దేవుడిగా ఈ లోకంలోనికి రాలేదు, మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కనుక దేవుడిగా వచ్చాడని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 7, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అనుంది. చూసారా? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే ఒక బిందె నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, అన్ని పళ్ళు మనం వంపేసి ఖాళీ పాత్రలాగా ఎలా చేస్తామో అలాగే పరలోకంలో తన మహిమను అంతటిని తండ్రి ఎదుట వంపేసుకొని ఆయన ఇక్కడికి సామాన్యమైన మనుషుడిగా వచ్చాడు. అందుకని పౌలు భక్తుడు కూడా క్రీస్తు యేసు అను నరుడు అని అంటాడు. చూసారా ఎంత మంచి మాట! యేసుక్రీస్తు ప్రభు కూడా తను తాను పరిచయం చేసుకుంటూ మనుష్య కుమారుడు అని అనేకసార్లు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. సో యేసుక్రీస్తు ప్రభు మనకిలాగానే ఈ లోకంలోకి మనిషిగానే వచ్చాడు, వచ్చి కూడా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. సో ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య ఇంత ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు ఎలా జీవించగలిగావు అని అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను తండ్రి మూలంగా జీవిస్తున్నాను అన్నాడు. అవునా? చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం. తండ్రి మూలంగా ఆయన జీవిస్తున్నాడు కాబట్టి అంత ప్రత్యేకంగా ఆయన జీవించగలిగాడని యేసయ్య చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం అడగొచ్చు, ప్రభువా నేను కూడా నీకులా ప్రత్యేకంగా జీవించాలనుకుంటున్నాను, ఎలా అంటే ఆయన అంటున్నాడు, నువ్వు నాలా జీవించాలంటే నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడు. హల్లెలూయా! కనుక ఆయన తిన్నప్పుడు మనం ఆయన మూలంగా ఈ లోకంలో మనం జీవిస్తాం. ఈ అద్భుతమైన అనుభవం ఎవరికి వస్తుందో తెలుసా? ఎవరైతే ఆయన యోగ్యమైన రీతిలో తింటారో త్రాగుతారో వారికి గొప్ప దీవెనకరమైన మేలును అనుభవిస్తారు. 4వ ఆశీర్వాదం ప్రభు బలలో పాల్పొందినప్పుడు. ఈ ఆశీర్వాదం ఏంటంటే మరణం తర్వాత సంభవించే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఏంటంటే మొదటి లేక నీతిమంతుల పునరుద్ధానంలో పాలు పొందుతాం. అది 4వ గొప్ప ఆశీర్వాదం. ఎవరైతే ఆయనను తింటారో త్రాగుతారో వారే మొదటి లేక నీతిమంతుల పునరుద్ధానంలో వారు కూడా లేపబడతారు అన్న సంగతి తెలుసుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు? జాన్ చాప్టర్ 6 వర్స్ 54, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఎవరిని లేపుతాడంట? నా శరీరాన్ని తినేవాడిని అంత్య దినాన లేపుతాను. అందుకే అపవాది ప్రభు బల్ల పట్ల గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. అంచె దినాన్న ఆ నీతిమంతుల పునరుద్ధానంలో మనం లేవకూడదనే అటువంటి పని చేస్తున్నాడు. ఇక్కడ బైబిల్లో క్లియర్గా ఏముందో తెలుసా? నన్ను తినువాన్ని అంచె దినాన్న నేను లేపుతాను. యేసుక్రీస్తు ప్రభు లేపుతాడంట, నేనే లేపుతాను అని ఒక మంచి మాట ఉంది. సో క్రైస్తవునికున్న ఒక గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత నేను మరలా బ్రతికింపబడతాను. నేను మొదటి నీతిమంతుల పునరుద్ధానంలో ఉంటాను. నీతిమంతుల పునరుద్ధానానికి అనీతిమంతుల పునరుద్ధానానికి మధ్యన గ్యాప్ 1000 సంవత్సరాలు. ఈ నీతిమంతుల పునరుద్ధానంలో ఉండే వారందరూ కూడా మొదటి పునరుద్ధానం అంటారు. ఈ మొదటి పునరుద్ధానంలో ఆదాము మొదలుకొని ఆఖరి విశ్వాసి వరకు దేవునితో దగ్గరగా ఉండి మంచి సంబంధం కలిగి జీవించిన వారు ఈ మొదటి పునరుద్ధానంలో లేపబడతారు. వీరందరూ దేవునితో పరిపాలిస్తారు. 1000 ఏండ్ల తర్వాత అనీతిమంతులు లేపబడతారు. శిక్ష కోసం అగ్ని గుండంలో పడవేయబడడం కోసం వారు మరల తీర్పు కోసం లేపబడతారని బైబిల్ గ్రంథం చెప్తుంది. సో
ఈ మొదటి నీతిమంతుల పునరుద్ధానంలో లేపబడ్డం అనేది క్రైస్తవుడికున్న ఒక గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణే మనల్ని ఈ లోకంలో ఉండే వారి దగ్గర నుంచి ప్రత్యేకమైన వారిగా చేస్తుంది. ఈ లోకంలో ఉండేవాడికి చచ్చిన తర్వాత ఎప్పుడు లేస్తాడో ఎక్కడికి పోతాడో తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారికి ఉన్న ఒక గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? నాకు పునరుద్ధానం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు ఎటువంటి మహిమ దేహంతో ఆయన లేచాడో అదే మహిమ దేహంతో ఆయన మనల్ని కూడా లేపుతాడు అన్నది క్రైస్తవుడికి ఇచ్చిన గొప్ప నిరీక్షణ. అందుకోసం అని చెప్పే పౌలు భక్తుడు దీని గురించి ఏమని అన్నాడో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుంది? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని అని ఒక మంచి మాట. ఏ విధము చేతైనా నేను మృతుల పునరుద్ధానం మిస్ కాకూడదు. ఆ మొదటి పునరుద్ధానంలో ఉండడం కోసం సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులకి ఇచ్చిన ఒక గొప్ప నిరీక్షణ మృతుల పునరుద్ధానం. అంటే మొట్టమొదట లేచే నీతిమంతుల గుంపులో మనం కూడా లేవడం అనే ఆ నిరీక్షణ అనేది ఎక్కడుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ బల్లలో పాల్పొందడం ద్వారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం ఎవరిని లేపుతాడంట? అంచె దినాన్న ఆయన్ని తిని త్రాగువాడిని అంచె దినాన్ని ఆయన లేపుతాడు. ప్రభురాత్రి భోజనం నిర్లక్ష్యం చేసేవారికి పునరుద్ధానాన్ని గురించి నిరీక్షించే హక్కు లేదు. కాబట్టి మన జీవితంలో ప్రభు బలలో పాల్పొందడం అనేది నిర్లక్ష్యం చేయకూడదు. అది ఎంతో విలువైందన్న సంగతి తెలుసుకొని భక్తి శ్రద్ధలతో యోగ్యమైన రీతిలో మనం పాల్పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ యొక్క పునరుద్ధానము దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి గురించి మీరు బైబిల్ గ్రంథంలో చూడగలుగుతారు. ఓకే, సో తీసుకోవడం వల్ల ఆశీర్వాదాలను చూసాం. ఎలా తీసుకోవాలి? ప్రభు బలలో ఎలా మనం పాల్పొందాలి? ప్రభు బలలో పాల్పొందాలంటే మొట్టమొదట మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. తర్వాతే ప్రభు బలలో పాల్పొందాలి. అది మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోకండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40 నుంచి మనం చూసినట్లయితే, ఎప్పుడైతే వారు పేతురు యొక్క బోధ విని మారు మనసు పొంది బాప్తిస్మం పొందారో ఆ తర్వాత సహవాసం, బోధ, ప్రార్థన, రొట్టె విరుచుట అనే అందులోనికి వారు వచ్చారు. అలాగే మీరు కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత మాత్రమే ప్రభు బలలో పాల్పొందాలన్న సంగతి మనం తెలుసుకోవాలి. రెండోదిగా మనల్ని మనం ప్రతిసారి పరీక్షించుకోవాలి. అది రెండోదిగా మనం చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. 1 Corinthians chapter 11 verse 28. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. చూడండి, మనం రక్షణ పొందక మునుపు ఫస్ట్ టైం మనం యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి ఎన్ని పాపాలు చేసామో మనకు గుర్తుంటాయా? ఆ సమయంలో యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపినని నీ హృదయం మందు విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడదు అన్నట్లుగా బాప్తిస్మం పొందే సమయంలో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అన్నప్పుడు పుట్టింది మొదలుకొని నువ్వు చేసిన పాపాలన్నింటినీ దేవుడు హోల్సేల్గా కడిగేస్తాడు. ఆ తర్వాత బాప్తిస్మం పొందిన తర్వాత ప్రభు బలలో పాల్పొందుతాం. ఈ ప్రభు బలలో పాల్పొందే ముందు బైబిల్ ఏమని చెప్తుంది? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని అన్నాడు. సో మనం బాప్తిస్మం పొందిన తర్వాత మనం పరీక్షించుకునే అవసరం ఎందుకు ఇక్కడ పెట్టాడు అంటే, ఈ పరీక్ష సమయం ఎందుకు పెట్టాడు అంటే, మనం ఈ లోకంలో నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు జారిపోతూ ఉంటాం. మనం పరిశుద్ధులమే, కానీ అప్పుడప్పుడు తప్పులు చేసే పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ తప్పులు చేస్తాం కనుకనే దేవుడు ప్రభు బల్ల ముందు ఏం పెట్టాడు? పరీక్షా సమయం అన్నది పెట్టాడు. ప్రతి ఒక్కరు తన్ను తాను పరీక్షించుకొనవలెను అని అన్నాడు. ఏం పరీక్షించుకోవాలి? ఈ వారం అంతా నా నడతలు ఎలా ఉన్నాయి? నేను ఏమైనా తప్పు చేశానా? మాట ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, ఊహా ప్రపంచంలో ఎవరికైనా బాధ కలిగించానా? నాకు నేను నా దేవునికి బాధ కలిగించానా అని పరీక్ష చేసుకోవాలి. దీనికోసం జుట్టు పీకేసుకొని ఏటి గుర్తునట్లేదు అని బాధపడిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో బిడ్డ, నువ్వు ఇది చేసావు అని చెప్పి, వెంటనే ప్రభువా నన్ను క్షమించు. పర్టికులర్గా ప్రతి దాన్ని కూడా ఆయన ఏదైతే జ్ఞాపకం చేశాడో వెంటనే ప్రభువా నన్ను క్షమించు అని ప్రభువు దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేసిన దాన్ని నువ్వు ఒప్పుకొని నువ్వు ప్రభు బలలో పాలు పొందాలి. ఈ పరీక్షా సమయం ఎందుకు పెట్టాడంటే, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి కనుక. 12 స్తంభాల్లో ఒక స్తంభంగా యాకోబును కూడా పిలువబడ్డాడు. ఆ యాకోబు పత్రికలు ఏమన్నాడు తెలుసా? తన్ను కూడా కలిపేసుకొని మనమందరము అనేకమైన విషయములలో తప్పిపోవచ్చున్నాము అని తన పేరు కూడా కలిపేసుకున్నాడు, మానము అని. సో నేను నీతిమంతుడిని, నేను భక్తుడిని, చిన్న తప్పు చూపించండి నాలో అంటే అంతకంటే పాపిష్టోడు ఇంకోటి ఉండడని అర్థం అనమాట. సో ప్రతి ఒక్కరూ కూడా బాప్తిస్మం పొంది పరిశుద్ధులైనప్పటికీ కూడా మాట, ఆలోచన, చూపు, తలంపు ఎందులో ఒక దాంట్లో తప్పనిసరిగా తప్పు చేస్తారు. అలా కాకుండా నేను చాలా కరెక్ట్ అని అనుకుంటే మనం తప్పనిసరిగా తప్పులో కాలేసిన వారమే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మన జీవితంలో నాలో పాపం లేదు అని మనం చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకునే వారం అవుతామని చెప్పి
చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, 1 John chapter 1 verse 8. నాలో పాపం లేదండి, నేను పర్ఫెక్ట్ అండి అని అంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. పాపం లేకుండా ఏ ఒక్కరు కూడా ఉండరు, జారిపోతూ ఉంటాం. అందుకోసమనే దేవుడు ప్రతిసారి ప్రభు బల్ల ముందేమన్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని వాళ్ళను అలాగూ చేసి అప్పుడు ఆ బల్లలో పాలు పొందాలి అని అన్నాడు. కాబట్టి పరీక్ష చేసుకోవాలి. మొట్టమొదట మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. తర్వాత సంఘంలో చేర్చబడినాక కూడా లోకంలో నడుస్తున్న మనం అప్పుడప్పుడు పడతాం కనుక పరీక్ష చేసుకోవాలి. ఆ పరీక్ష చేసుకోవడాన్ని యేసుక్రీస్తు ప్రభు పాదాలు కడగడంతో సూచనగా మనం తీసుకోవచ్చు కదా. ఈ రోజుల్లో చాలా దగ్గర కాళ్ళు కడుగుతూ ఉంటారు, కానీ అది మనం అందులో ఉన్న అక్షరం కంటే అందులో ఉన్న ఆత్మను ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి యొక్క పాదాలు ఒకరు కడగడం వలన ఎప్పుడూ కూడా మేలు అన్నది కలగదు. ఒక చర్చిలో 2 నెలల నుంచి హోలీ కమ్యూనియన్ ఇవ్వట్లేదంట. ఎందుకు అనేసి అంటే పాస్టర్ గారికి నీరసంగా ఉంది, అందరి కాళ్ళు కడగడానికి ఓపిక లేదంట. సో అందుకోసం అక్కడ హోలీ కమ్యూనియన్ ఇవ్వట్లేదు. సో పాస్టర్ గారు కాళ్ళు కడగాల్సిన అవసరం ఏముంది, ఒకరి కాళ్ళు ఒకరు కడగాల్సిన అవసరం ఏముంది. యేసుక్రీస్తు ప్రభు నిజంగానే యోహాను సువార్తలో చెప్పాడు, ఒకరి పాదాలు ఒకరు కడగండి అని 13వ అధ్యాయం 14-15 వచనాలు. కానీ దాని అర్థం ఏంటంటే ఖాళీగా ఊరకనే ఒకటి కాళ్ళు ఒకటి కడుక్కోమని అర్థం కాదు. అవసరమైతే నీ పొరుగు వానికి పాదసేవ చేయడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలని దాని అర్థం, కానీ ఊరకనే నువ్వు కాళ్ళు కడిగేమని అర్థం కాదు. అలా అయితే దానివలన గర్విష్ఠులు అయిపోతారు. ఏమవుతుంది, మంచిగా రెండు చేతులకి ఉంగరాలు పెట్టుకున్న ఒక ఆయన రేపు చర్చిలో పాదాలు కడిగే కార్యక్రమం ఉంది, ప్రభు బలిస్తున్నారని చెప్పి మురికి కాళ్ళు ఎవరో చెప్పులు లేనని చూసుకొని నేను ఈ కాళ్ళు కడుగుతానని చెప్పి వచ్చి కడుగుతూ ఉంటాడు. చర్చిలో ఉండే వాళ్ళని చూస్తారు, అయ్యో బాబాయ్ అంత ధనవంతుడు బెంచ్ కార్లు వచ్చి చూడండి మురికి కాళ్ళు ఎలా చూస్తుందంటే ఈయన కూడా తోముతూ నాకు చూస్తున్నారా లేదా అని చెప్పి గర్విష్ఠ అయిపోతాడు. కాబట్టి పాదాలు కడుక్కోవడం యొక్క అర్థం ఏంటంటే అవసరమైతే పాదసేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని దాని అర్థం. నిజానికి చెప్పాలి అంటే మన పాదాలు యేసయ్య కడగాలి. ఎంత మాట అనేసారండి అని చెప్పి అనుకుంటున్నారా? ఆనాడు పేతురు కూడా అలాగే అన్నాడు కదా. యేసయ్య టవల్తో తుడుస్తూ ఉంటే ప్రభువా నీవు నా పాదములు కడగవలదు అన్నాడు. నీ పాదాలు కనుక నేను కడగకపోతే నీకు నాతో పాలు లేదు అంటే, అయితే నా మొహం కాళ్ళు చేతులు అన్నీ కడిగే ప్రభు అన్నాడు. అంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఒకసారి స్నానం చేసిన వాడు మరలా చేయనవసరం లేదు, కాళ్ళు కడుక్కుంటే చాలు అని అన్నాడు. ఒకసారి స్నానం చేసేది ఏంటి, బాప్తిస్మం తీసుకోవడం. ఆ తర్వాత యేసయ్య మన కాళ్ళు కడగడం అంటే ఏంటి, మన నడతలను మన ప్రవర్తనను కడగడం. ఆయనే కదా మన పాపాలని కడిగేది. సో వారం అంతా బయటకు వెళ్తాం, ఎక్కడెక్కడ నడుస్తాం, ఏవేవో మాట్లాడతాం, ఆ నడత ప్రవర్తనని కడగడమే యేసయ్య పాదాలు కడగడం అని అర్థం. సో అటు విధంగా మనం పరీక్ష చేసుకొని ప్రభు బల్లో మనం పాలు పొందాలన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఎందుకు ఎప్పుడు తీసుకోవాలి ప్రభు బల్ల, ఇది కూడా మనం దేవుని వాక్యంలో చూసుకుందాం. ఎప్పుడు తీసుకోవాలి ప్రభు రాత్రి భోజనం, దాని గురించి మనం వాక్యంలో చూసుకుందాం. చాలాసార్లు దీని గురించి కూడా చాలామందిని మనం చూస్తే నెలకు ఒకసారి తీసుకునేవారు, సంవత్సరానికి ఒకసారి తీసుకునేవారు, ఒంట్లో బాగోపోతే తీసుకోవడం మానేసిన వారు ఏంటి, స్త్రీలు అనేక సార్లు తీసుకోవడం మానేయడం, గొడవల వలన తీసుకోవడం మానేయడం, అనారోగ్యం వలన తీసుకోవడం మానేయడం, దేని వలన తీసుకోవడం మానేయడం, కొంతమంది గుడ్ ఫ్రైడేకో ఈస్టర్కో తీసుకోవడం, నేను పర్ఫెక్ట్ అయినాక తీసుకుంటానని చెప్పి పూర్తిగా ప్రభు వాళ్ళకి దూరం అయిపోవడం ఎంతోమంది చూస్తాం. నువ్వు పర్ఫెక్ట్ ఎప్పటికీ కాలేవు. నువ్వు అక్కడ పరీక్ష చేసుకొని తీసుకుంటున్నప్పుడు ఆయన నిన్ను ఒక రోజున పవిత్రుడిగా తప్పనిసరిగా చేయగలడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ప్రభు బల్లో మనం పాలు పొందాలి, సోమవారమా, మంగళవారమా, శుక్రవారమా, శనివారం, నచ్చినప్పుడా, ఎప్పుడు పడితే అప్పుడా. బైబిల్లో ఏమనుంది, అపోస్తుల బోధ యందు ఎడతెగకున్నారంట, ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారంట, ఇంకా రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నారంట, సహవాసమందు ఎడతెగక ఉన్నారు. అంటే మనం కూడా రోజు తీసుకుందామా, బైబిల్ అనుమతిస్తే తప్పకుండా తీసుకుందాం. కానీ బైబిల్లో మనకంటే ముందు దేవుడు అపోస్తలుని మనకి మాదిరిగా ఉంచాడు. సో వారు ఎప్పుడు ఆచరించారు బైబిల్లో మనం చూద్దాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 20 verse 7. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చూసారా ఏమనుంది ఇక్కడ, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అంటే ఎప్పుడు మనం తీసుకోవాలి ప్రభు బల్ల, ఆదివారం నాడు తీసుకోవాలి కదండి. ఎప్పుడు పడితే అప్పుడు బాటిల్ అది పట్టుకొని బయలుదేరిపోకూడదు. దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. ఏమనుంది, ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు. మీకు అర్థమైందా? అక్కడ ఆల్రెడీ పౌలు భక్తుడు వారందరూ కొన్ని రోజులుగా అక్కడ ప్రయాణం చేసి అక్కడ ఉన్నారు. ముందు రోజుల్లో కూడా వారు అక్కడే ఉన్నారు, కానీ ఆ రోజుల్లో వారు తీసుకోలేదు. అక్కడ క్లియర్గా మనకుంది అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనమున, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆదివారం ఎలాగే కూడుకున్నాం కదా అని రొట్టె విరవలేదంట వాళ్ళు. అసలు ఆదివారం కూడుకోవడం యొక్క మెయిన్ పర్పస్, ఉద్దేశం ఏంటో తెలుసా, రొట్టె విరవడానికి కూడుకున్నాం అని చెప్పి అంటున్నాడు. అంటే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆదివారమున రొట్టె విరుచుట అనే కార్యక్రమం అక్కడ లేకపోతే ఆ ఆరాధనకి అర్థం లేదు.
అందుకని ఇక్కడ అంటున్నాడు ఆదివారంన రొట్టె విరుచుటకు మేము కూడినప్పుడు అని చెప్పి అన్నాడు. సో మనం కూడా ఎప్పుడు తీసుకోవాలి? ఆదివారం నాడు తీసుకోవాలి. సో ఎడతెగక అంటే ఏం తీసుకోవాలి? ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు తీసుకోవాలి. అంతేగాని ఎడతెగక అంటే ప్రతిరోజు కాదు. అందుకనే ఎడతెగక అంటే ప్రతి ఆదివారం. నీకు నెలకు ఒకసారి ఆదివారం వస్తుందా? 2 నెలలకు ఒకసారి ఆదివారం వస్తుందా? సంవత్సరానికి ఒకసారి నీకు ఆదివారం వస్తుందా? ఆదివారం రొట్టె విరుచుట అనేది సంఘంలో లేకపోతే అర్థం లేదు. ఇన్ని వేల మంది మిరాకిల్ సెంటర్కి వస్తారు. ఎంత కష్టం తెలుసండి హోలీ కమ్యూనియన్ కలపడం, అవన్నీ అందరికీ ఇవ్వడం పెద్ద సర్వీస్. దానికోసం ఎంతోమంది సహోదరులు నలిగిపోతూ ఉంటారు. అయినా సరే ఎందుకు ప్రతి వారం ఇస్తాను తెలుసా? ఆయన మనకిచ్చే నిత్య జీవాన్ని జ్ఞాపకం చేసుకొని పునరుద్ధానాన్ని, ఇన్ని ఆశీర్వాదాలని ఏ ఒక్కరు మిస్ కాకూడదని ఆదివారం నా రొట్టె విరుచుట అన్నాడని మనం కూడా వాక్యాన్ని అనుసరించి ఆదివారం నాడు రొట్టె విరుచుట అనేది మనం చూస్తున్నాం. సో ఆదివారంన రొట్టె విరుచుటకు కూడినప్పుడు అర్థమవుతుందా మీకు? ఆదివారం కూడుకున్నాం కదని రొట్టె విరవలేదండి, వారు రొట్టె విరవడానికి వారు కూడుకున్నారంట. అందుకోసమనే ప్రతి ఆదివారం తప్పనిసరిగా మనం రొట్టె విరుచుట అనే ఈ గొప్ప కార్యక్రమంలో తప్పనిసరిగా పాలు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యంగా గాలిలోకి చూస్తూ, అటు చూస్తూ, ఇటు చూస్తూ, చెయ్యెత్తి ఆవులెంతలు తీస్తూ ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా ప్రభు బలను తీసుకోవద్దు. భక్తితో తీసుకోవాలి, భయంతో తీసుకోవాలి. ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నాడు ఆయన. అలా ఎప్పుడైతే మనం ఆయన శరీరం అని, ఆయన రక్తం అని వివేచిస్తామో అప్పుడు మనం బలవంతులం అవుతాం, ఆరోగ్యవంతులం అవుతాం, దీర్ఘాయుష్మంతులం అవుతాం. అందుకని యోగ్యమైన రీతిలో తీసుకోవడం అంటే ఏంటంటే సాదృశ్యం, సూచన అని కాదు. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష వస్తుంది. అందుకని అంటున్నాడు, అందువల్ల మీలో బలహీనలు, రోగులు చచ్చిపోతున్నారని అన్నాడు. అదే మనం ప్రభు శరీరం అని వివేచించి తీసుకుంటే ఏమవుతుంది? నిత్య జీవం గలవారం అవుతాం. ఆయన మనలో, మనం ఆయనలో నివసించే ఫలించే అనుభవాన్ని కలిగి ఉంటాం. ఆయన మూలంగా ఈ లోకంలో జీవిస్తాం. మొదటి పునరుద్ధానంలో పంపులు పొందుతాం. గొప్ప నిరీక్షణతో కూడిన జీవితాన్ని కలిగి ఉంటాం. అందుకనే ఎడతెగక ఇందులో కూడా వారు పాల్గొన్నారు. ఆదివారం నాడు పాటలు పాడడానికో, చప్పట్లు కొట్టడానికో, వాక్యం వినడానికో కాదు. వాటన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ రోజున నా ప్రభు బలలో పాలు పొందాలి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తినేవాడే నిత్య జీవం గలవాడని ఆదివారం ఆసక్తితో రాగలిగే మనస్తత్వం కలిగి ఉండాలి. 4 స్తంభాల్లో ఈ స్తంభం ఎందుకు కూలిపోయింది? ఈనాడు బోధలో ఉంటున్నారు, సహవాసంలో ఉంటున్నారు, ప్రార్థనలో ఉంటున్నారు. రొట్టె విరుచుట అనే ఈ యొక్క స్తంభం ఈ రోజున సంఘంలో, సమాజంలో ఎలా కూలిపోయిందో ఒకసారి ఆలోచించండి. ఈ స్తంభం వలన ఒక ఉపయోగాలు ఎన్నో మీకు అర్థమైంది కదా. శాశ్వతంగా నరకానికి పోవడానికి కారణం అవుతుంది ఈ స్తంభం ఒక వ్యక్తి జీవితంలో లేకపోతే. సో అందుకోసం అని చెప్పే భక్తితో తీసుకోండి. యేసయ్య ఇది ఏ విధంగా నీ శరీరం అవుతుందో నాకు తెలియదు, కానీ నీ వాక్యం చెప్తుంది కాబట్టి నేను నమ్ముతున్నాను అని తీసుకోండి. యేసయ్య ఇది ఏ విధంగా నీ రక్తంగా మారుతుందో నాకైతే తెలియదు, కానీ నీ వాక్యం చెప్పింది, నీ నోటి నుంచి వచ్చింది. నీవే నిత్య జీవపు మాటలు గలవాడని 12 మంది నమ్మారే, ఆ 12 మందితో నేను ఏకీభవిస్తున్నానని మీరు తీసుకున్నప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, యేసు రక్తంగా, యేసు శరీరంగా, ఆయన నీలో, నీవు ఆయనలో ఉండే గొప్ప అనుభవంతో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, నిర్లక్ష్యంగా తీసుకోకండి. ఏదో ఆలోచిస్తూ యథాలాపకంగా తీసుకోకండి. చిన్నపిల్లలకు కొంతమంది ఇస్తారు, ఎంత పాపిష్టి పని చేస్తున్నారో మీరు తెలుసుకోండి. ఎన్నోసార్లు చూస్తూ ఉంటాను కదా, చిన్నపిల్లలకి ఇచ్చేయడం. అదేమైనా ఆషామాషి అనుకుంటున్నారా? దానివల్ల మీ పిల్లలకి కూడా అనారోగ్యాలు వస్తాయి. ఆ 3 సమస్యలు పిల్లల మీద కూడా వస్తాయనే సంగతి మీరు మర్చిపోకండి. ఇష్టానుసారంగా తీసుకోకూడదు. కొంతమంది తాగేసి వచ్చి తీసుకునే వాళ్ళని 1-2 సార్లు నేను చూశాను. ఎంత ప్రమాదమో తెలుసా? అంచులుండవు. అందుకోసం అని చెప్పి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలకి ఇవ్వకూడదు, పరీక్ష చేసుకోకుండా తీసుకోకూడదు. అది యేసు రక్తం, యేసు శరీరం. కాబట్టి అక్కడ ఏమనుంది? కాబట్టి ఎవరైనా అయోగ్యంగా పాల్పొందితే యేసు శరీరంను గూర్చి, రక్తమును గూర్చి అపరాధి అగును అని అక్కడ అన్నాడు. అంటే అయోగ్యంగా పాల్పొందితే యేసుని చంపిన శిక్ష నీ మీద పడుతుంది అనమాట. అందుకోసమనే ఇష్టానుసారంగా చిన్నపిల్లలకు ఒక చుక్క వేయడం, కొంచెం పెట్టడం, ఇదేమైనా సరదా అనుకుంటున్నారా? ఇంత ఇదిగా ఇవ్వడం ఇదేమైనా ఆచారం అని అనుకుంటున్నారా? భక్తితో తీసుకోవాలి, వణుకుతో తీసుకోవాలి. ఇచ్చేవారు కూడా చాలా నమ్రతతో, భక్తితో ఇవ్వాలి. చిరాకు పడుతూ ఇవ్వకూడదు. ప్రేమతో, మీకు నొప్పి వస్తే మీరు కూర్చొని ఇంకొకరికి ఇవ్వండి. అంతేగాని మీరు కూడా ఎవరి మీద చిరాకు పడకుండా చాలా కష్టం, కానీ చిరాకు పడకుండా ఓపికతో నేను యేసయ్య శరీరాన్ని, రక్తాన్ని ఇవ్వడం నన్ను ఎన్నుకున్నాడే అని చెప్పి సంతోషంగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం యోగ్యంగా పాల్పొందుతామో ఆ పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ఎంతో మందికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ బలలో పాల్పొందడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో, జీవితాల్లో చెరగని ముద్రలు వేయగలటికి సహాయం చేయండి. రొట్టె విరుచుట యందును అన్న మాట వారి జీవితంలో ఎడతెగక ఉండునట్లు, అందులో ఉన్న నాయన యొక్క
సత్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా నిన్ను స్వీకరించే కృప దయచేయమని అడుగుచున్నాం. నిన్ను తినేవాడు నీ మూలంగా జీవించునని, నిన్ను తినేవాడు నిత్య జీవము గలవాడని, వానిలో నీవు వానిలో ఉండే గొప్ప అనుభవం కలుగుతుందని, నీతిమంతులు పునరుద్ధానంలో నాయన తండ్రి వారిని లేపుతానన్న నీ వాగ్దానాలను అనుసరించి నిరీక్షణ కలిగిన క్రైస్తవులుగా యోగ్యమైన రీతిలో నీ బలలో పాల్పొందుతూ నీ కొరకు ఎదురు చూసే క్రైస్తవులుగా మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం. ఇక్కడున్న కుటుంబాల్లో శాంతి, నెమ్మది, సమాధానం దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాల నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి. అప్పు బాధల నుంచి విడిపించండి, కోర్టు కేసుల నుంచి విడిపించండి. నూతన వ్యాపారాలు దయచేయండి, పెట్టుబడికి సమృద్ధి దయచేయండి. ప్రతి బిడ్డ వారి కష్టార్జితం అనుభవించినట్లు వారిని ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని మంచి ఉద్యోగాలు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం. ఎంతమంది క్యాంపస్ సెలక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. క్యాంపస్లో వారు 100% క్వాలిఫై అవ్వగలకి సహాయం చేయండి. నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారిని, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పేరు పెట్టబడిన నీ ప్రజలు ప్రతి డిపార్ట్మెంట్లో తలగా ఉండి నేను మహింపరచగలిగే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం. ఎంతమందికి ఇక్కడ సొంత గృహాలు లేవో, మంచి ట్రాన్స్పోర్టేషన్ లేదో వారికి మంచి సొంత గృహాలు, మంచి ట్రాన్స్పోర్టేషన్ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఆలోచనకర్త నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ చిత్తానుసారమైన క్రైస్తవ వివాహాలు జరగగలటకు సహాయం చేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి గర్భం యేసు నామములో తెరవబడును గాక. నీ చిత్తానుసారంగా చక్కని బిడ్డలతో వారిని ఆశీర్వదించండి. ఈరోజు సాక్ష్యం చెప్పిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం. అదే రీతిగా నాయన ఇంకా ఇక్కడ ఎంతమంది అనారోగ్యాలతో, దీర్ఘకాలిక రోగాలతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారో నాయన, చెవిటితనం, మోగుతనం, గుడితనం, నాయన టీబీ, ఎయిడ్స్, ట్యూమర్స్, క్యాన్సర్, థైరాయిడ్, ఒళ్ళు నొప్పులు, కేళ్ళ నొప్పులు, ప్రభు ప్రతి విధమైన షుగర్, ఆస్తమా తండ్రి, బీపీ, నాయన ప్రతి విధమైన బలహీనత, ప్రతి చీకటి కార్యాన్ని నజరేయుడైన యేసు నామములో విడిచి ఆజ్ఞాపిస్తున్నాం. ఇప్పుడు ఈ దివ్య శక్తి వారిని తాకును గాక. సంపూర్తిగా ఆరోగ్యంతో వారి గృహాలకు వెళ్ళగలటకు సహాయం చేయండి. మా విశాఖపట్నాన్ని, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తెగుళ్ళ పట్టి పీడిస్తున్నాయి. జీకా వైరస్ ప్రభా, నాయన యొక్క డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, భయంకరమైన వైరల్ ఫీవర్స్ను కలిగిస్తున్న ప్రతి రోగాన్ని, చీకటి ప్రభావాన్ని మా పట్టణం నుండి, మా దేశం నుంచి యేసు నామములో విడిచి ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నాయన అందరినీ స్వస్థపరిచి ఆశీర్వదించండి. వారి కానుకలు, దశమ భాగాలు దీవించండి. నూరింతలు ఫలితం దయచేయండి. నీ రాజ్య విస్తరణలో ఉపయోగపడగలటకు సహాయం చేయండి. మేమందరం ఒకే కుటుంబంగా స్వార్థం లేని ప్రేమతో నీ కొరకు ఏదో చేయాలనే తపనతో, నిన్ను మహింపరచాలనే ఆలోచనతో మమ్మల్ని నింపి నడిపించండి. ఈ విశాఖపట్నంలో రాబో దినాల్లో అతిపెద్ద మిరకల్ కన్వెన్షన్ సెంటర్ కట్టుబడగలటకు సహాయం చేయండి. వేలాది మంది నిన్ను ఆత్మతో, సత్యంతో ఆరాధించడానికి మా కొరకు మీరే ద్వారాలు తెరవమని అడుగుచున్నాం. చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఇక్కడున్న అందరిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఈ వారమంతా నీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనందరికీ సదా తోడైండి కాపాడి నడిపించును గాక. ఆమేన్.